మనం ఈ 2026లో ఎలక్షన్స్, పాలిటిక్స్, డిబేట్స్తో ఎంతగా బిజీ అయిపోయామంటే మన ఇండియా 3 వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఫస్ట్ రికార్డ్ 7 years ఓల్డ్ చిన్నబాబు ఇషాంక్ సింగ్. ఝార్ఖండ్లో రాంచీకి చెందిన ఈ చిన్న పిల్లోడు శ్రీలంక నుంచి ఇండియా వరకు ఉన్న పాల్క్ స్ట్రేట్ని స్విమ్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. జస్ట్ ఇమాజిన్ 29 kilometers సముద్రం మధ్యలో ఆల్మోస్ట్ 10 hours కంటిన్యూయస్ స్విమ్మింగ్ అంటే అంత ఈజీ కాదు. April 30th, 2026న మార్నింగ్ 4 గంటలకి తలేమన్నార్ శ్రీలంకలో స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1:50కి అరిచెల్మునై ధనుష్కోడి రీచ్ అయ్యాడు. ఈ ఏజ్లో ఇలాంటి రికార్డ్ని సాధించడం అంటే అన్బిలీవబుల్. అందుకే యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం ఇషాంక్ సింగ్ని యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ పాల్క్ స్ట్రేట్ స్విమ్మర్గా రికగ్నైజ్ చేసింది. కానీ ఇది ఒకటే కాదు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇండియా ఇంకొక స్టన్నింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సముద్రం కింద 60 meters into 40 meters సైజున్న జైంట్ ఇండియన్ ఫ్లాగ్ని అన్ఫాయిల్ చేశారు. మోర్ దాన్ 200 డైవర్స్, ఇందులో నేవీ, కోస్ట్ గార్డ్, పోలీస్, స్కూబా టీమ్స్ అందరూ కలిసి ఈ ఆపరేషన్ కంప్లీట్ చేశారు. బ్లూ ఓషన్ మధ్యలో మన తిరంగా అలా ఫ్లోట్ అవుతుంటే ఆ విజువల్ ప్రతి ఇండియన్కి ఒక ప్రౌడ్ మూమెంట్. దీని నెక్స్ట్ డేనే ఇంకొక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. 14 స్కూబా డైవర్స్ అండర్ వాటర్లో ఒక వర్టికల్ హ్యూమన్ స్టాక్ లాగా ఫామ్ అయ్యి 22.3 meters హైట్ వరకు స్టేబుల్గా మెయింటైన్ చేశారు ఫర్ ఆల్మోస్ట్ 3 minutes. ఈ రికార్డ్లో లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి గారు కూడా పార్టిసిపేట్ చేయడం ఇంకొక స్పెషల్ థింగ్. పాలిటిక్స్, నెగటివిటీ, కాంట్రవర్సీస్ మధ్యలో ఇలాంటి అచీవ్మెంట్స్ని సాధించడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ కదా. ఒక 7 years ఓల్డ్ బాయ్ డెడికేషన్ నుంచి మన డిఫెన్స్ అండ్ డైవింగ్ టీమ్స్ టీమ్ వర్క్ వరకు ఇండియా టుడే ఈజ్ నాట్ జస్ట్ పార్టిసిపేటింగ్, ఇండియా ఈజ్ క్రియేటింగ్ హిస్టరీ. ప్రౌడ్గా చెప్పండి, ఇండియా ఈజ్ బ్రేకింగ్ వరల్డ్ రికార్డ్స్ అని. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.